వెల్కమ్ టు సి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఒక చిల్లకూరిపేటలోనే అనాథరైజ్డ్ లేఅవుట్ వేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. పట్టణంని డెవలప్ కాకుండా చేస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థం కోసం ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా చేసే వారిపై ఉక్కుపాదం మోపిన ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలో మీ సచివాలయం పరిధిలో ఒక క్రమశిక్షణతో మీరు పనిచేయాలి. ప్రజలకి అన్ని విధాలా అన్ని వస్తువులకు అందుబాటులో ఉండే విధంగా వర్క్ చేయాలి. ఒక లైట్ పోయిన దగ్గరుండి పని చేయాలని ఎమ్మెల్యే పత్తిపాటి. ఒకరోజు 4 సచివాలయం అలా తిరుగుతాను. సచివాలయం పరిధిలో పబ్లిక్ ను పిలిచి మీరు వర్క్ చేస్తున్నారా లేదా అని అడుగుతాను. ఇక కొంతమంది అధికారులు మొద్దు నిద్ర వీడాలి. ఎమ్మెల్యే పత్తిపాటి, మీ సచివాలయ పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్ వేసే వారిపై తగు చర్యలు తీసుకోండి. మీకు ఇబ్బంది అయితే పోలీసు వారి సహాయం తీసుకోండి. పట్టణంలో సచివాలయం పరిధిలో రోడ్డుకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలను, ట్రాఫిక్ అంతరాయం కలిగే ఏ సమస్యనైనా పోలీసు వారు సహాయం తీసుకుని తక్షణమే తొలగించండి. మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. సచివాలయ సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే పత్తిపాటి. తెలుగుదేశం అధికారం ఉన్నంత కాలం వాటర్ ప్రాబ్లం రానివ్వం, గత పాలకుల్లాగా కాదు. కనుక ఏంటంటే మీరు ఇవన్నీ మీ సచివాలయ పరిధిలో మీకు రోడ్డుకు అడ్డంగా ఎవరైనా పెట్టుంటే, షాపు కావచ్చు, బొంకు కావచ్చు, తోపుడు బండి పెట్టి ట్రాఫిక్ అడ్డం పెట్టవచ్చు, ఇవన్నీ మీరు యాక్షన్ తీసుకోండి. మీకు కావాల్సిన పోలీస్ సపోర్ట్ ఇవ్వమని చెప్తాం. మీ కంట్రోల్ రాకపోతే మీకు పోలీస్ సపోర్ట్ కూడా ఇవ్వమని చెప్తాం. ఆ విధంగా ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు, మీ వార్డు పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు, వ్యవసాయ భూమి 12 సెంట్లు పైన రిజిస్ట్రేషన్ చేయాలి. అంతేనా కమిషనర్? 12 సెంట్లు పైన. వ్యవసాయ భూమిని కూడా 3 సెంట్లు 2 సెంట్లు రిజిస్టర్ చేస్తున్నారు మన పేటలో. అనాథరైజ్డ్ లేఅవుట్ ఉండటానికి వీలు లేదు టౌన్లో. ఆథరైజ్డ్ పెట్టుకోమనండి. ఎకరమైనా ఆథరైజ్డ్ ఉండాలి, 2 ఎకరాలైనా ఉండాలి, దానికి రోడ్ యాక్సెస్ ఉండాలి. అనాథరైజ్డ్ లేఅవుట్ల వలన టౌన్ అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్ ఉంటే కొనుక్కున్నవాడు ఇల్లు కట్టుకుంటాడు, ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. అనాథరైజ్డ్ లేఅవుట్ ఇప్పుడు 33% మున్సిపాలిటీకి కడుతున్నారు. అక్కడ రోడ్డు రాదు, లైట్లు రావు, డ్రైన్ రాదు, మంచినీళ్ళు రావు. చిలకలూరుపేట 5 ఏళ్లలో ఒక్క ఆథరైజ్డ్ లేఅవుట్ లేదు. అన్ని అనాథరైజ్డ్. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు, ఫెసిలిటీస్ రావు. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కంపల్సరీగా లేఅవుట్ వేసిన వాడిని పట్టుకోవచ్చు. మాకు చెప్పింది ఏంటంటే రోడ్ ఏంటి, లైట్లు ఏంటి, డ్రైన్ ఏంటి, మంచినీటి ఫెసిలిటీ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్ ఎవరిని అడగడానికి కూడా లేదు. ల్యాండ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు పాపం పేదవాళ్ళకి. అమ్మిన వాడు ఎక్కడా సీన్లో ఉండటం లేదు. దీనివల్ల టౌన్ డెవలప్మెంట్ ఆగిపోవటమే కాకుండా కొనుక్కున్న పేదవాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే రోడ్లలో కారు తొలగటం. వీళ్ళమ్మే పొలాలు అయితే అసలు దారి కూడా ఇవ్వకుండా అమ్మేస్తున్నారు. మొత్తం ఎకరాకు 80 సెంట్లు అమ్ముతున్నారంట. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే ఎకరాకు 60 సెంట్లు 55 సెంట్లు అమ్ముకోవాలి. అంతేనా? టౌన్లో ఉండి కూడా లేఅవుట్ లేకుండా అమ్మేస్తున్నారు. ఇది ఏ పట్టణంలో ఇంత దారుణం జరగటం చిలకూరుపేటలోనే జరుగుతుంది. కనుక మీ పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్లు పెట్టుకోమనండి. ఎవరైనా మీకు ఉండే అన్ని వాటికి ఉండదు ఈ ఫెసిలిటీ, కొన్నింటికి ఉంటుంది. మీకు అధికారాలు ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవాలి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం. పాత గవర్నమెంట్